మాజీ మంత్రి కేటీఆర్ పై అక్రమ కేసులు పెడుతున్నారని, ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. ఇంద్రవెల్లిలో ఆదివాసీ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన మాట్లాడే వారి గొంతు నొక్కేస్తోందని ఆమె ఆరోపించారు. ప్రజల్ని మోసం చేస్తున్న ఈ ప్రభుత్వానికి త్వరలో తగిన గుణపాఠం చెబుతామని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. గారి మీద కూడా మరి రకరకాల కేసులు పెట్టి ఏసీబీ పేరుతోని ఇంకో దాని పేరుతోని వారు ఎట్లా కక్షపూరితమైన వ్యవహారం ఈ ప్రభుత్వం చేస్తుందో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి మీ ద్వారా, మీడియా మిత్రులందరి ద్వారా ఈ ఇంద్రవెల్లి స్తూపం దగ్గర నుంచి తెలంగాణ బిడ్డలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం, ఎట్లాంటి కేసులు పెట్టినా బీఆర్ఎస్ వాళ్ళం ఎవరం కూడా భయపడేది లేదు. ఖచ్చితంగా ప్రజల పక్షాన ప్రజలకు రావాల్సిన హక్కుల కోసం మా వాణిని వినిపిస్తూనే ఉంటాం, మా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. పిలుపుతోని భయపడ్డటువంటి ప్రభుత్వం మరి ఇటువంటి కక్షపూరితమైనటువంటి కేసులతో వేధించేటటువంటి కార్యక్రమం పెట్టుకున్నది. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజా కోర్టులో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి శిక్ష తప్పదని కూడా ఇంద్రవెల్లి స్తూపం దగ్గర నుంచి మేము చాలా సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాం.